ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల హమాలీవాడలోని కొత్త రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు నిలవకుండా భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు అండర్ బ్రిడ్జిలో వర్షం నీరు చేరుకొని రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా బుధవారం అండర్ బ్రిడ్జిని చైర్మన్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైల్వే అధికారులతో వర్షం నీరు ఎలా వెళ్లాలో చర్చిస్తామని అన్నారు. రోడ్డు మరమ్మతులు కూడా చేస్తామని చెప్పారు. చూస్తాను. ప్రజలందరికీ నమస్కారము. మరి గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మరి ప్రజల జీవితం ఎంత అస్తవ్యస్తమైందో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి జనజీవన స్రవంతి లోపల ఈ రాకపోకల అడ్డంకి జరగడం వల్ల మన ప్రజలకు చాలా ఇబ్బంది కలిగింది. అందుకు మేము క్షమాపణ కోరుకుంటూ మరి దీని కారణం ఏంటిదని విచారించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మరి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూసిన పరిస్థితులు చూస్తే ఏదైతే వాటర్ వర్షం వల్ల ఇక్కడ జమ అవుతుందో అక్యుములేట్ అయిన వాటర్ బయటికి పోవడానికి అవుట్లెట్ తక్కువ ఉండడం వల్ల, అవుట్లెట్ అనేది క్లియర్గా లేకపోవడం వల్ల కూడా అక్కడ జమ అయిన వాటర్ మళ్ళీ రివర్స్ రావడం వల్ల ఇక్కడ వాటర్ ఎక్కువ నిల్వ ఉండడం జరిగింది. మరి దీనికి కారణాలు ఎన్నో. మీరు గతంలో చూడండి, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాటి నాయకులు మరి ఇక్కడ ఫ్లైఓవర్ కడతామని చెప్పి మాట తప్పి కేవలం అండర్ బ్రిడ్జ్ కట్టారు. ఈ అండర్ బ్రిడ్జ్ కూడా మరి పూర్తిగా కంప్లీట్ చేయక మరి దాన్ని మధ్యలోనే వదిలిపెట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి మనకు దాపురించింది. సరే, వాళ్ళు చేస్తున్న అనాలోచిత నిర్ణయాల వల్ల మంచిర్యాల పట్టణ ప్రజలు నిన్న గతంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతేకాకుండా వాళ్ళు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ గోదావరి ఎప్పుడైతే నిండిందో అప్పుడు మాతా శిశు హాస్పిటల్లో ఏ విధంగా మనకు నష్టం జరిగిందో మనందరము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళము. అటువంటి నిర్ణయాలను సరే మళ్ళీ ఇప్పుడు మనం చదువుకోకుండా వాటిని సరిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ మా ప్రీతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు మరి రాత్రే ఇక్కడి పరిస్థితిని వారు సమీక్షించి వెంటనే మీరు వెళ్ళి అక్కడి పరిస్థితులను సెట్ చేయాల్సిందిగా వారు మాకు ఆదేశించడం జరిగింది. దాన్ని బట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ పరిస్థితులు మరి నీరు పోకుండా ఉండడం అనేది ఒక్క కారణం కాకుండా ఏదైతే బ్రిడ్జ్ పైన కట్టినారో దాంట్లోకి వెళ్ళి కూడా ఆ రెండు పీసెస్ జాయింట్ కాకుండా అందులోకి వెళ్ళి పర్మనెంట్గా వాటర్ అనేది కారుతూ ఉంది. దానివల్ల జాయింట్ దగ్గర ఉన్న ఏదైతే ఇనుము ఉందో అది కొన్ని రోజుల తర్వాత అది ఈ తుప్పు పట్టిపోయి మరి అక్కడ బ్రిడ్జ్ శాశ్వతంగా రంధ్రం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టినారో దాంట్లోకి వెళ్ళి కూడా పర్మనెంట్గా వాటర్ వస్తూ ఉంది. సో ఈ వచ్చిన వాటర్ అంతా ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్ళి తోడి బయటికి పంపించే అవకాశం ఏదన్నా ఉంటే తప్పకుండా ఇక్కడ నీళ్లు ఉండకపోయేవి. కానీ అటువంటి పరిస్థితులు కల్పించకుండా కేవలం ఒక చిన్న సంపు తవ్వి దాంట్లో నుంచి ఒక మోటార్ పెట్టి నీళ్లు మాత్రమే బయటికి పంపుతూ ఉన్నారు. దీని విషయంలో ఇవాళ కానీ రేపు కానీ మేము రైల్వే అధికారులతో మాట్లాడి మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేయాలనేది మా ఉద్దేశం. అలాగే ఈరోజు మా మున్సిపల్ ఇంజనీర్లను కూడా పంపించి ఇక్కడ చిన్న చిన్న రిపేర్స్ ఏదైతే ఉన్నాయో, ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్నాయో, ఈ గుంతలు లాంటివి, సిమెంట్ రోడ్డు కొట్టుకపోవడం లాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే ఎమర్జెన్సీ బేసిస్లో వాటి తొందరగా మేము రిపేర్ చేసేసి చేయగలుగుతాము. అలాగే దీని శాశ్వత ప్రాతిపదిక మీద రైల్వే అధికారులతో చర్చించి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మేము వాళ్ళతో చర్చిస్తాము. అలాగే వాళ్ళ ప్లాన్ కూడా ఏముందో కూడా మేము తెలుసుకొని మరి ఆ నీటిని ఏదైతే ఇక్కడ ఉన్న నీటి జమ అయ్యే నీటిని మరి పోచమ్మ చెరువులకు పంపించడమా, గోదావరిలోకి పంపించడమా,
పంపిస్తే ఓపెన్ డ్రైన్ ద్వారా పంపిస్తారా లేకుంటే సీల్డ్ డ్రైనేజ్ ద్వారా పంపిస్తారా అనేది వారితో కూడా చర్చించి మరి ఇక్కడ పర్మనెంట్ శాశ్వత ఒక పరిష్కారాన్ని మేము తొందరలోపలే అనుకుంటాము. అంతవరకు మీకు ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి. చిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే 1 టౌన్ 2 టౌన్ కలిపే అనుసంధానం అంటే ఏదైతే కలిపే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హయాంలో ఏదైతే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో అది అప్పటి నుంచి ప్రతి వర్షాకాలం మునగడం జరుగుతుంది. వర్షం వస్తే అది ఖచ్చితంగా దానికి రైల్వే గేట్లలాగా గేట్లు పెట్టి ప్రజల వాహనాలు ప్రజలను పోకుండా ఆపడం జరుగుతుంది. దానికి ఇలాంటి అనాలోచిత నిర్మాణానికి వారే కారణం. దానికి ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము దానికి అంటే ఏం చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో చైర్మన్ గారిని కౌన్సిలర్లను ఇక్కడికి వెళ్ళి దాన్ని ఒకసారి పర్యవేక్షించి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం, ఆ వాటర్ పోవడానికి ఇంకా ఎలాంటి సౌకర్యం చేయగలుగుతాం మన ప్రజల కోసం అనేది మమ్మల్ని ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది. దాన్ని ఇవాళ మేము పర్యవేక్షించి చైర్మన్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షించి దానికి పరిష్కారం వెంటనే అధికారులతో మాట్లాడి ఈ నిల్వ లేకుండా చేయడానికి త్వరలోనే దానిపై చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. చైర్మన్ గారు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడైతే పాత రైల్వే గేట్ ఉందో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఓట్ల ద్వారా అంటే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలా, ఫ్లైఓవర్ నిర్మాణం కావాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ రోజు దాన్ని నిర్ణయం తీసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ పద్ధతిలో పెడితే దాదాపు 1200 మంది ఓటు వేయగా 1000 నుంచి 1200 ఓట్లు వస్తున్నాయి. అందులో ఒక 5గురు తప్ప ఏది వేసినా పర్లేదు అనేది ఒక 5గురు తప్ప మిగతా మొత్తం టోటల్ ప్రతి ఒక్కరూ ఫ్లైఓవర్ మాత్రమే కావాలని కోరుకున్నారు 2 టౌన్ ప్రజలు. అలాంటి నిర్ణయాలను కూడా పక్కకు పెట్టి ఈ అనాలోచిత నిర్మాణమే ఇవాళ ఈ దుస్థితికి కారణం. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈ దుస్థితికి కారణం. ఒకవేళ ఫ్లైఓవర్ వేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అది చిరకాల కోరిక 2 టౌన్ ప్రజలది. ఇప్పటికైనా మా ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు మాటిచ్చారు 2 టౌన్లో ఫ్లైఓవర్ కంపల్సరీ వేస్తాం, ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం, మా హయాంలోనే దాన్ని పూర్తి చేసి చూపిస్తామనేది ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఆ విధంగా సాధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ హిందువులను, హిందూ దేవుళ్లను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆగ్రహిస్తూ కూరగాయల మార్కెట్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నేతలు మాట్లాడుతూ భారతదేశం వివిధ మతాలు, కులాలకు నెలవని అన్నారు. సోదర భావం, మతాలకు అతీతంగా ఉన్న దేశంలో చిచ్చు పెట్టే విధంగా, ప్రజలను విభజించే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భారతదేశం భిన్న కులాలకు, భిన్న మతాలకు, భిన్న జాతులకు నిలయమైనటువంటిది. భారతదేశం ప్రపంచానికి ఆదర్శమైనటువంటి దేశం. ఎన్నో రకాలమైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఎంతో ఉన్నతంగా బతుకుతూ ఉన్నారు. అట్లాంటిది భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని ద్వేషించే విధంగా పార్లమెంట్లో నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రకటన విద్వేషభరితంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఒక సభ్యుడిగా ఎన్నుకోబడినటువంటి ఈ వ్యక్తి అలాంటి విషయాలు మాట్లాడినందుకు ఈ వ్యక్తిని రాహుల్ గాంధీని ఎన్నుకున్నటువంటి ప్రజలు సిగ్గుపడే విధంగా అతను ప్రవర్తించడం చాలా దురదృష్టకరం.
అసలు ఎలాంటి నీతి నిజాయితీ లేనటువంటి సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఈ దేశానికి పట్టినటువంటి చీడ. ఈ దేశ ప్రజలను మోసం చేస్తూ, హిందూ సమాజాన్ని మోసం చేస్తూ, హిందూ గుళ్లను గోపురాలను హిందూ సమాజాన్ని మోసం చేసి అతను ఓటు బ్యాంక్ నిలుపుకోవడం కోసం ఈ సమాజాన్ని విద్వేషిస్తూ, ఈ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తూ, సమాజంలో చీరికలు తీసుకుంటూ వస్తున్నటువంటి ఈ వ్యక్తిని మనం అంతా కూడా వ్యతిరేకించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. హిందూ సమాజం అంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారి ఇట్లాంటి కనుక చర్యలు చేసినట్లయితే రాహుల్ గాంధీ మీద ప్రజలంతా కలిసి తిరగబడే విధంగా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. సింగరేణి గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం సీసీసీ కార్నర్ వద్ద టీవీజీకేఎస్ నాయకులు, కార్మికులు కేంద్ర రాష్ట్రాల దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు వెంటనే బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అతిపెద్ద సంస్థ సింగరేణిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. వెంటనే గనులను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, నాయకులు భాస్కర్, వెంకర్రెడ్డి, దుర్గం రవి, బిరుదు శ్రీనివాస్, నరేష్, రామటెంకి మల్లయ్య, రమణారెడ్డి, హరీష్, చాట్ల రమేష్, కిషోర్, సాల్మన్, సిరాజ్ పాషా పాల్గొన్నారు. ఎలాంటి సమాధానం కేంద్రం నుంచి లేదు. దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే గుజరాత్ ప్రభుత్వం కోరిన వెంటనే వారికి లిగ్నైట్ మైన్స్ ఇవ్వడం, ఒరిస్సా ప్రభుత్వం కోరిన వెంటనే అక్కడ లిగ్నైట్ మైన్స్ ఇవ్వడం, తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కోరిన వెంటనే అక్కడ వారికి మైన్స్ కేటాయిస్తూ తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వం ఒక సవతి తల్లి ప్రేమను ప్రకటిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వయంగా మోడీ గారు ఆర్ఎఫ్సిఎల్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు రామకొండంలో ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేస్తుంటారు, మేము ఎట్లా చేస్తాం, మాకు 49% వాటా ఉంది అని చెప్పి పోయిన వారం రోజుల లోపలనే బెంగళూరులో మళ్ళీ వేలం పాటలకు పెట్టడం అంటే మోడీ గారి యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. అప్పుడు మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేట్ కానీయమని. మొన్నటికి మొన్న తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి గెలిచిన సింగరేణి మన వాడు ముఖ్యమంత్రి అయిందని మనం సంతోషపడుతుంటే ఆయన స్వయంగా హైదరాబాద్లో 10వ విడత బొగ్గు బ్లాక్ల వేలానికి పెట్టడం, దాన్ని నిరసించాల్సింది పోయి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు స్వయంగా అక్కడికి పోయి పూలగుచ్చం కేంద్ర మంత్రి గారికి ఇచ్చి వారు పాల్గొనడం నిజంగా దురదృష్టకరం. ఆ రోజు మేము అధికార పార్టీలో ఉన్నా కూడా, యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నా కూడా కలిసొచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని 2022లో 3 రోజులు సమ్మె చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఒకప్పుడు జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలు కేసీఆర్ గారి దయ వల్ల ఈరోజు కార్యనియామకాల పేరు మీద రావడం వల్ల 15,000 మంది కొత్త యువరక్తం రావడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంకా 5,000 మంది అంటే 20,000 మంది యువరక్తం ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో యువతకు మార్గదర్శకంగా సింగరేణి ఉంది. కాబట్టి వీళ్ళ భవిష్యత్తు ఉండాలంటే కొత్త బావులు తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల్లో అండర్ గ్రౌండ్ బావులు 10 మూతపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరిగా ఈ యొక్క బొగ్గు బ్లాక్లు ఏ వచ్చినా కూడా మాకు సింగరేణికి మాత్రమే ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరియు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇలా సింగరేణి మీద కన్నుబడి దీన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని ఇవాళ ఉండేటువంటి భారతదేశంలో ఉండే ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళు అన్ని ప్రైవేటీకరణ చేసిన ఈ సింగరేణి కూడా చేస్తే ఇక్కడ తెలంగాణకి ఆధిపత్యం ఉంటుంది. అదేవిధంగా దానికి సపోర్టుగా ఇవాళ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మన ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు దానికి సపోర్ట్ చేస్తూ ఇవాళ వరకు 10 సారి ఢిల్లీకి పోయి వచ్చినని చెప్పుకుంటున్నావు. ఢిల్లీకి పోయి నువ్వు ఏం చేస్తానవయ్యా? ఉన్న రాష్ట్రాలు ఉన్నటువంటి బొగ్గుబాయిలను కేంద్రానికి అప్పచెప్పి చేతులు పట్టుకొని కూకుంటావా? ఇవాళ ఉండేటువంటి సింగరేణిలో ఉద్యోగస్తులు ఆ రోజు ఉద్యోగస్తులు చేయాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేసుకున్నాం.
కేంద్రంలో ఉండేటువంటి ఆ రోజు ఉండే మన్మోహన్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ నువ్వేం చేస్తున్నావయ్యా? మళ్ళీ ఆంధ్రలో చేతిలో పడి ఇవాళ ఉండే సచివాలయాన్ని కూడా 80 మందిని నేను ఆంధ్ర ఆఫీసర్లను తీసుకొస్తానని స్టేట్మెంట్ ఇచ్చినావు. సిగ్గు చరణం ఉండాలి. కనీసం పానాల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ నువ్వు ఇలా మళ్ళా ఆంధ్రలో చేతిలో పెట్టాలని నువ్వు చూస్తున్నావు. ఇలా భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మార్వార్ చేతిలో పెట్టాలనేది వాళ్ళు చూస్తున్నారు. దయచేసి ఇలా తెలంగాణ కార్మికులు, తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులు, ఇలా బొగ్గుబాయిలు ఉండేటువంటి కార్మికులు గిట్ట కళ్ళు తెరిస్తే ఆ రోజు ఉండే ఉద్యమానికంటే మరో ఉద్యమాన్ని సాటి చేస్తామని తెలియపడతాను. జై తెలంగాణ. మంచిర్యాల పట్టణంలో పట్టణ ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు గాజుల ముఖేష్ గౌడ్ ఆదేశాల మేరకు యూనియన్ యొక్క అత్యవసర ఆటో అడ్డాలకు సంబంధించిన సభ్యుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాత కమిటీ కాలపరిమితి ముగిసిపోగా నూతన కమిటీ ఎన్నుకోవడం కోసం ఎన్నికల నిర్వహణలుగా ఆటో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్, జిల్లా ఉపాధ్యక్షులు చెల్ల విక్రమ్, జిల్లా కార్యదర్శి ఆవుల సుధాకర్లు హాజరై మంచిర్యాల పట్టణ ఆటో అన్ని ఏరియాల్లో అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, డ్రైవర్లు, ఓనర్లు, యూనియన్ యొక్క కార్యవర్గమును ఎన్నుకొనుట కొరకు సభ్యులందరూ చర్చించుకున్నారు. యూనియన్ బైలాస్ నియమ నిబంధనల ప్రకారం యూనియన్ బాడీ ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. 15 రోజులలోపు మంచిర్యాల ఆటో ఓనర్స్, డ్రైవర్స్ మొత్తం ఓటరు జాబితా సభ్యుల యొక్క పూర్తి వివరాలు సేకరించి ఫైనల్ లిస్టు రూపొందించి తదుపరి మొత్తం సభ్యులందరి సమక్షంలో అందరి అభిప్రాయాల మేరకు ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తాత్కాలిక నూతన పట్టణ ఆటో యూనియన్ 21 మంది సభ్యులతో పూర్తి కమిటీగా ప్రకటించారు. పూర్తి స్థాయిలో యూనియన్ కార్యవర్గమును ఎన్నుకునే వరకు ఇప్పుడు ఎన్నుకున్నటువంటి బాడీ తాత్కాలికంగా అన్ని రకాల ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ సభ్యులందరూ ఈ తీర్మానమును ఆమోదించారు. ప్రతి ఒక్క ఆటో కార్మికుని, డ్రైవరు, ఓనర్ల వివరాలు సేకరించి ఒక ఓటర్ లిస్టు తయారు చేసి యూనియన్ నియమ నిబంధనల ప్రకారం, బైలాస్ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. ఏదైతే త్వరలోనే ఇప్పుడు ఎన్నుకుంటున్నటువంటి తాత్కాలిక నూతన కమిటీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తుంది. ఆ రోజు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ప్రేమసారావు గారిని మరియు వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన ముఖ్య నాయకులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఆ యొక్క ఎన్నికకు అప్పుడు అందరి సమక్షంలో నూతన కమిటీని, అందరి చేత, డ్రైవర్ల చేత ఎన్నుకోబడిన నూతన కమిటీని ఆ రోజు కొత్త కమిటీని ప్రకటించడం జరుగుతుంది. అప్పటి వరకు ఇప్పుడు ఏదైతే జిల్లా కమిటీ ప్రకటించిందో జిల్లా అధ్యక్షుల మేరకు ఆదేశాల మేరకు అధ్యక్షులుగా శేఖర్ గారిని, ఉపాధ్యక్షులుగా ఒక 9 మందిని, ప్రధాన కార్యదర్శిగా షఫీ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా సంపత్ గారిని, ఉపాధ్యక్షులుగా మన స్టేషన్ రాజేష్ గారిని, తిలక్ నగర్ వెంకటేష్ గారిని, ఇట్లా 10 మందిని ఉపాధ్యక్షులుగా మొత్తం 21 మందితో పూర్తి కమిటీ ప్రకటించడం జరిగింది. ఈ కమిటీ ఇప్పటి నుండి, ఈ రోజు నుండి పనిచేస్తుంది, ఎన్నికలు నిర్వహిస్తుంది. వారికి జిల్లా కమిటీ పూర్తిగా సహకరిస్తుంది. ఏదైతే అందరి సమక్షంలో రాబోయే రోజుల్లో నూతన కమిటీ ప్రకటిస్తామో అది 2 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇది బైలాస్ ప్రకారం, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు మేము నూతన కమిటీని, తాత్కాలిక కమిటీ ప్రకటించడం జరిగింది. మంచిర్యాల టౌన్ ఆటో కార్మికుల సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా, దయచేసి ఈరోజు నన్ను ఒక తాత్కాలికంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నంత మాత్రాన నేను ఒక ప్రెసిడెంట్ ఉన్నాను. నేను మీలో ఒక వర్కర్నే. దయచేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓటాకు కోసం మేము ప్రయత్నిస్తున్నాం. పొరపాటు ఏమీ లేదు. ఇది ఏంటంటే ఎలక్షన్ అయ్యేంత వరకు మా సాయశక్తులారా మీ ప్రతి ఒక్కరికి ఓటకే కానీ మన కష్టాలు ఎన్నున్నా అవన్నీ తీర్చడానికి వారమే కానీ 15 రోజులే కానీ ఓటింగ్ డేట్ ఇచ్చే వరకు మేమందరం కలిసిమెలిసి కట్టుగా మేము ఈ యొక్క పని చేస్తాం. పొరపాటు ఎవరికి స్వార్థంగా చేసింది కాదు, ఎవరు చెప్తే చేసింది కాదు. మేము అందరం 16 యూనియన్లో 16 మంది ప్రెసిడెంట్లు కలిసి ఎన్నుకున్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.